లాస్ట్ ఇయర్ డిసెంబర్ 30వ తేదీన స్పేడెక్స్ మిషన్ లాంచ్ అయింది. ఈ స్పేడెక్స్ మిషన్ లో టార్గెట్ అండ్ చేజర్ అనబడే ఈ రెండు శాటిలైట్స్ ఒకదానికి ఒకటి జాయిన్ అవ్వాలి, కలుసుకోవాలి. దీన్నే డాకింగ్ అంటున్నాం. ఆ తర్వాత ఇవి రెండు అన్డాక్ అవుతాయి. అయితే ఇస్రో ప్రకారం ఈ డాకింగ్ జనవరి 7th రోజే జరగాలి, కానీ జరగలేదు. జనవరి 9th రోజు జరుగుతుంది అన్నారు. అది కూడా కొన్ని ఎర్రర్స్ కారణంగా జరగలేదు. లేటెస్ట్ అప్డేట్ గురించి వింటే నిజంగానే గూస్ బంప్స్ వస్తాయి. టార్గెట్ అండ్ చేజర్ రెండు 15 మీటర్ల దూరంలో ఉన్నాయి అని తెలుస్తోంది. ఇంకొన్ని గంటల్లో డాకింగ్ జరగబోతోంది అని ఇస్రో చెప్తోంది. బహుశా ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత డాకింగ్ జరగాలి అని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఈ వీడియోలో అసలు ఎందుకు స్పేడెక్స్ డిలే అవుతోందో చెప్తా. స్పేడెక్స్ అనేది ఇస్రోకు, ప్రభుత్వానికి ఒక్కటే కాదు, భారతీయులందరికీ ఎందుకంత ముఖ్యమో చెప్తా. గత 5 రోజుల నుండి ఈ మిషన్ యొక్క అప్డేట్స్ తీసుకుంటూనే ఉన్నా. అమెరికా, రష్యా, చైనా దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. జపాన్, యూరోప్ దేశాలు ఈ డాకింగ్ టెక్నాలజీ కోసం కాంట్రిబ్యూట్ చేశాయే తప్ప వీళ్ళ దగ్గర పేటెంటెడ్ రైట్స్ లేవు. ఈ 3 దేశాల తర్వాత భారత్ సొంతంగా డాకింగ్ టెక్నాలజీ కోసం తయారు చేసిన మిషన్ పేరే స్పేడెక్స్. డిసెంబర్ 38th రోజు పిఎస్ఎల్వి రాకెట్ స్పేడెక్స్ ను అంతరిక్షంలో వదిలింది. స్పేడెక్స్ నుండి చేజర్ అండ్ టార్గెట్ ఈ రెండు శాటిలైట్స్ అర్త్ ఆర్బిట్ లో, అంటే భూమి యొక్క కక్షలో తిరుగుతున్నాయి. ఈ యానిమేషన్ చూడండి, ఇది భూమి. ఇవి రెండు చేజర్ అండ్ టార్గెట్ శాటిలైట్స్. ఈ రెండు భూమి నుండి 470 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతున్నాయి. ఇవి రెండు గంటకు 28,000 కిలోమీటర్ల వేగంలో వెళ్తున్నాయి. ఇవి తిరిగే దారినే ఆర్బిట్ అంటారు. జనవరి 4th రోజు ఇస్రో గర్వంగా చేజర్ యొక్క సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. ఈ రెండు శాటిలైట్స్ యొక్క డాకింగ్ ను జనవరి 7th రోజు లైవ్ లో చూపిస్తామన్నారు. యాక్చువల్లీ ఈ రెండు శాటిలైట్స్ ఒకే స్పీడ్ లో తిరిగి మెల్లిగా ఒకదానికొకటి క్లోజ్ గా వెళ్తాయి. అయితే ఇస్రో డ్రిఫ్టింగ్ సమయంలో 500 మీటర్ల నుండి 225 మీటర్ల దూరాన్ని తగ్గించే సమయంలో ఎర్రర్స్ వచ్చాయి, సిగ్నల్స్ రాలేదు అని దీన్ని పోస్ట్ పోన్ చేశారు. ఇక్కడ ఛాలెంజెస్ ఏంటి, ఎందుకు ఇంత టైం పడుతుంది అనేది తెలుసుకుందాం. దానికంటే ముందు 1 minute తీసుకుంటున్నాను. స్పేడెక్స్ మిషన్ అనేది ఇస్రో చేస్తున్న గ్రేటెస్ట్ అటెంప్ట్. ఎప్పుడు బిగ్ గా డ్రీమ్ చేయాలి, మన గోల్స్ ను అచీవ్ చేయాలి అనడానికి స్పేడెక్స్ ప్రైమ్ ఎగ్జాంపుల్. మన డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేయడానికి ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు సేవ్ చేసుకునే విషయంలో తప్పులు జరుగుతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ మనం దాచుకున్న 1000 రూపాయలకు ఇప్పుడు విలువ లేదు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తినేస్తుంది కాబట్టి. మనీ సేవ్ చేసుకోవాలి, ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ను పొందాలి, ఇన్ఫ్లేషన్ ను బీట్ చేయాలి అనుకునే వారికి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్, ఇండియాస్ లీడింగ్ ఇన్సూరర్, ఇండెక్స్ ఫండ్ తో ముందుకొచ్చింది. ఇది క్యాపిటల్ గ్యారంటీడ్ ఫండ్. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సేఫ్ గా ఉంటూనే హైగా రిటర్న్స్ ఇస్తుంది. ఎఫ్డిఆర్డి చిట్ ఫండ్ లో 4 to 5% రిటర్న్స్ కోసం మీ డబ్బును వేస్ట్ చేయదు. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ యొక్క సస్టైనబుల్ వెల్త్ 50 ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ రిస్క్ తో ఎక్కువ రిటర్న్స్ పొందగలరు. ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. లాస్ట్ డేట్ జనవరి 16th, 2025. లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఇది NAV 10 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2000 రూపీస్ నుండి ఇన్వెస్ట్ చేయొచ్చు. లైఫ్ కవరేజ్ అనేది మంత్లీ ప్రీమియం లో 120 times ఉంటుంది. ఈ ఫండ్ అనేది లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని 500 కంపెనీస్ లోని బెస్ట్ పర్ఫార్మింగ్ 50 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఇండెక్స్ లాస్ట్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే లాస్ట్ 10 years లో ఇది 25.3% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 years లో 37% రిటర్న్స్ ఇచ్చింది. ఈ NFA కూడా సిమిలర్ గా రిటర్న్స్ ఇవ్వబోతోంది. 2014 లోనే ఈ ఇండెక్స్ లో మీరు కనుక 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ పాటికే 9.5 lakhs వచ్చి ఉండేవి. NRI మిత్రులు ఇక్కడ నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే 3 crores వరకు రిటర్న్స్ ను పొందగలరు. దీని యొక్క లాస్ట్ డేట్ జనవరి 16th, 2025. లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. లాస్ట్ మినిట్ లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. అగైన్ స్పేడెక్స్ ఎందుకు డిలే అవుతోంది, దీనికి సంబంధించిన మొదటి కారణం చేజర్ అండ్ టార్గెట్. ఈ రెండు శాటిలైట్స్ మధ్య రిలేటివ్ వెలాసిటీ 0 ఉండాలి. ప్రస్తుతం అది 0గా లేదు. రిలేటివ్ వెలాసిటీ అంటే సాపేక్ష వేగం అన్నమాట. ఈ రెండు శాటిలైట్స్ ఒక్కటే స్పీడ్ లో పక్కపక్కనే ఉండాలి. బెస్ట్ ఉదాహరణ ఈ ఇమేజ్ లో చూడండి. ఈ రెండు కార్స్ ఒక్కటే స్పీడ్ లో వేగంగా వెళ్తున్నాయి, బట్ పక్కపక్కనే వెళ్తున్నాయి. ఈ రెండు కార్స్ మధ్య రిలేటివ్ వెలాసిటీ 0 ఉంది. ఇలా ఉంటేనే అంత స్పీడ్ లో కూడా రెండు చేతులు కలపగలుగుతున్నాం, షేక్ హ్యాండ్స్ చేయగలుగుతున్నాం. ఇలా కలపడాన్నే డాకింగ్ అంటారు. ఒకవేళ ఒక కార్ ముందు ఇంకొక కార్ వెనక ఉంటే చేతులు కలపడానికి వీలు కాదు. ఎగ్జాక్ట్ గా స్పేడెక్స్ లో కూడా ఇదే సమస్య వచ్చిందండి. ఈ రెండు శాటిలైట్స్ పక్కపక్కనే లేవు. ఐదర్ రిలేటివ్ వెలాసిటీ హైగా ఉంది లేదా లోగా ఉంది. దీని కారణంగానే రెండిటిని దగ్గరకు తీసుకురాలేకపోతున్నారు శాస్త్రవేత్తలు. సెకండ్ రీజన్, దీని యొక్క బరువు కేవలం 220 kgs మాత్రమే. వెదర్ కారణంగా ఇవి తరచుగా కదులుతున్నాయి, డ్రిఫ్ట్ అవుతున్నాయి. జనవరి 6th రోజు అసలు ఈ రెండు శాటిలైట్స్ సిగ్నల్స్ ఇవ్వడం లేదు అనే వార్తలు వచ్చాయి. పేలిపోయాయేమో అనుకున్నారు, బట్ సేఫ్గానే ఉన్నాయి. ఎందుకు డాకింగ్ అంటున్నారు? దీని యొక్క యూజ్ ఏంటి అంటే, చంద్రయాన్ 3లో ఏమైంది, మనం శాటిలైట్ను లాంచ్ చేసాం. అయితే ఆ శాటిలైట్ను తిరిగి భూమికి తీసుకురాలేకపోయాం. మనం ఎందుకు చంద్రుడు, మార్స్ ఇలా వేరు గ్రహాలకు వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాం? ఎందుకంటే రేపు గ్లోబల్ వార్మింగ్ కారణంగానో లేదా
అర్త్క్వేక్ కారణంగానో ఏదైనా ఇష్యూస్ కారణంగానో భూమి మనుషులు ఉండడానికి అనుకూలించకపోతే ఏ చంద్రుడిపైనో లేదా మార్స్ లో వెళ్లాల్సి వస్తుంది. రెండవ కారణం, ఈ మూన్ మిషన్ ద్వారా ప్రభుత్వానికి ఆర్థికంగా లాభం వస్తుంది. అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ ను మనం డబ్బు రూపంలో మార్చాలి అన్నమాట. ఒకవేళ మూన్ కు మనుషులను సేఫ్ గా తీసుకురాగలిగితే కొంతమంది రిచ్ పీపుల్ ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఇష్టపడతారు. సో టికెట్ కొంటారు. టికెట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. చంద్రుడిని ఒక టూరిస్ట్ డెస్టినేషన్ లాగా మార్చవచ్చు. మూన్ కు వెళ్ళడానికి టికెట్ ప్రైస్ కోట్లలో ఉంటుంది. ఒక అటెంప్ట్ లో 100 మందిని తీసుకురాగలిగితే ఎన్నో కోట్లు వస్తాయి. ప్రతిరోజు 100 కోట్లు సంపాదించవచ్చు. సో దిస్ ఈస్ ప్యూర్లీ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్. మనం చంద్రయాన్ 3లో మూన్ కు ఎలా వెళ్లాలో కనుక్కున్నాం, కానీ మూన్ నుండి ఎలా తిరిగి రావాలో కనుక్కోలేదు. మూన్ నుండి తిరిగి రావడానికి కావాల్సిన టెక్నాలజీ పేరే డాకింగ్. మనం చంద్రయాన్ 4లో ఏం చేయబోతున్నామంటే భూమి నుండి ఒక ఆర్బిటర్ మాడ్యూల్ను అండ్ ఒక లూనార్ మాడ్యూల్ను అంతరిక్షంలో పంపుతున్నాం. ఈ రెండింటిని రాకెట్స్ ద్వారా వదులుతాం. ఎందుకంటే భూమి యొక్క ఆకర్షణ శక్తిని ఓడించాలి అంటే రాకెట్ కావాలి, కాబట్టి రాకెట్ను వాడుతున్నాం. వన్స్ ఈ 2 శాటిలైట్స్ అంతరిక్షంలో వెళ్తే మానోవర్ ద్వారా ఇవి భూమి చుట్టూ తిరిగి ఆ తర్వాత తమ పొజిషన్ను మార్చుకొని చంద్రుడి చుట్టూ తిరుగుతాయి. సేమ్ చంద్రయాన్ 3లో ఎలా వెళ్ళిందో సేమ్ అలాగే వెళ్తాయి. వన్స్ మూన్ యొక్క కక్షలో వెళ్ళిన తర్వాత, అంటే మూన్ ఆర్బిట్ కు వెళ్ళిన తర్వాత చంద్రయాన్ 4 ఆర్బిటర్ మూన్ పైనే ఆగుతుంది. అంటే మూన్ పైనే తిరుగుతూ ఉంటుంది. ఇంకొక మోడల్ ఉంది కదా, లూనార్ మోడల్ ఏం చేస్తుంది? ఈ లూనార్ మోడల్ మనుషులను ఎక్కించుకొని మూన్లో ల్యాండ్ అవుతుంది అన్నమాట. లూనార్ మోడల్లో మనుషులు ఉంటారు. ఈ ఆర్బిటల్ మోడల్ ఉంది కదా, ఇది కేవలం డాకింగ్ కోసమే ఉంటుంది. అంటే చంద్రుడి కక్షలో తిరుగుతూ ఉంటుంది. లూనార్ మాడ్యూల్ మనుషులను మూన్లో ల్యాండ్ చేస్తుంది. ఆ తర్వాత మనుషులు మూన్ మొత్తం తిరుగుతారు, ఫొటోస్ తీసుకుంటారు, వీడియోస్ తీసుకుంటారు, తింటారు, పడుకుంటారు. అలా 2 to 3 days స్పెండ్ చేసిన తర్వాత, అంటే టూరిజం అంతా అయిపోయిన తర్వాత ఈ లూనార్ మోడల్ ఏం చేస్తుంది అంటే కొద్దిగా ఫోర్స్ను వాడి, ప్రొపల్షన్ను వాడి ఆర్బిటల్ మోడల్తో కలుస్తుంది. ఇలా కలవడాన్నే డాకింగ్ అంటారు. ఈ డాకింగ్ టెక్నాలజీ మన దగ్గర ఉంటేనే లూనార్ మాడ్యూల్ అనేది ఆర్బిటల్ మోడల్తో కనెక్ట్ అవుతుంది. ఆర్బిటల్ మోడల్ ఆ తర్వాత మనుషులను భూమి మీదకు తీసుకొస్తుంది. ఎలా తీసుకొస్తుందంటే మొదటగా మూన్ చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత కొద్దిగా ఫోర్స్ను జనరేట్ చేసి అర్త్ చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత మెల్లిగా అర్త్ కిందికి వస్తుంది. ఆ తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ను యూజ్ చేసి మెల్లిగా భూమి మీద ల్యాండ్ అవుతుంది. భూమి మీద ల్యాండ్ అయ్యే సమయంలో కూడా ప్రపల్షన్స్ను, బ్రేక్స్ను వాడుతుంది. ల్యాండ్ అయ్యే సమయంలో హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హీట్ను రెసిస్ట్ చేసే థర్మల్ ఇంజన్స్ను కూడా ఆన్ చేసుకొని స్లోగా మెల్లిగా మనుషులను ల్యాండ్ చేస్తుంది. ఇలా ల్యాండ్ చేస్తేనే టూరిజం డెవలప్ అవుతుంది. చాలామంది టూరిస్టులు మూన్కు వెళ్ళడానికి ఇష్టపడతారు. ప్రతి ఒక్కరూ డబ్బులు దాచుకొని మరి మూన్కు వెళ్తారు. ఈ విధంగా కోట్లలో డబ్బు సంపాదించవచ్చు. ఇలా జరిగితే భారత్ యొక్క జీడిపి ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఈ మిషన్ అనేది భారతీయులందరికీ చాలా ఇంపార్టెంట్. దీనికోసమే 5 రోజుల నుండి ఇస్రో సైంటిస్టులు పడుకోవడం లేదు, చాలా టెన్షన్ పడుతున్నారు. ఈ టెక్నాలజీ ఒకవేళ పాస్ అయిందా, మనకు డాకింగ్ ఎలా చేయాలి, అన్డాకింగ్ ఎలా చేయాలి, లాచెస్ను ఎలా అటాచ్ చేయాలి, ఇవన్నీ మనం కనుక్కుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ డాకింగ్ ఒకవేళ మన దగ్గర ఉంటేనే భారత్ సొంతంగా స్పేస్ స్టేషన్ తయారు చేసుకోగలదు. స్పేడెక్స్ అనే మిషన్ భారతీయ స్పేస్ స్టేషన్ లో ఎలా ఉపయోగపడుతుందో చెప్తా. మన ఛానల్లో ఎందుకు డాకింగ్ గురించి ఇన్ని వీడియోస్ వస్తున్నాయంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మామూలుగా అమెరికా యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 4000 స్క్వేర్ ఫీట్లు ఉంటుంది. దాని యొక్క ఏరియా అంత పెద్దగా ఉంటుంది. చిన్న చిన్న పార్ట్స్ను తీసుకువెళ్ళి అంతరిక్షంలో దాన్ని కలుపుతారనమాట. ఒకేసారి 4000 స్క్వేర్ ఫీట్ల శాటిలైట్ను లాంచ్ చేయడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే దానికోసం పెద్ద పెద్ద రాకెట్స్ కావాలి, చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఫెయిల్ అయిందా మొత్తం మిషన్ ఫెయిల్ అవుతుంది. అందుకే చిన్న చిన్న పార్ట్స్ లాగా పైకి తీసుకెళ్ళి ఆ తర్వాత జాయిన్ చేస్తారు. ఆ జాయిన్ చేయడానికే డాకింగ్ తెలియాలి అంటున్నాం. అమెరికన్ స్పేస్ స్టేషన్లో 16 పార్ట్స్ ఉన్నాయి. ఆ 16 పార్ట్స్లో 6 రష్యావి, 8 యుఎస్వి, 1 జపాన్ది, 1 యూరోప్వి. ఈ 16 పార్ట్స్నే మాడ్యూల్స్ అంటున్నాం. ఈ మాడ్యూల్స్ను ఓవర్ ద ఇయర్స్లో మెల్లిమెల్లిగా జాయిన్ చేసి అంత పెద్ద స్పేస్ స్టేషన్ చేశారు అనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే డాకింగ్ పోర్ట్స్ ఉంటాయి. అంటే మనుషులు ఇక్కడ నుండి స్పేస్ క్రాఫ్ట్స్ తీసుకెళ్లి అక్కడ పార్క్ చేసి స్పేస్ స్టేషన్లో ఏమైనా పనులు ఉంటే చూసుకొని తిరిగి రావడానికి కూడా డాకింగ్ టెక్నాలజీ కావాలి. డాకింగ్ పోర్ట్స్లో ఒక శాటిలైట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో జాయిన్ అవ్వడానికి కూడా డాకింగ్ తెలియాలి. సో డాకింగ్ అన్డాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పేడెక్స్ మిషన్ కనుక సక్సెస్ అయితే మనం ఇంకా పెద్ద శాటిలైట్స్ను ఇంకొన్ని రోజుల్లో అంతరిక్షంలో డాక్ చేస్తాం. ఆ తర్వాత గగన్యాన్, చంద్రయాన్ 4, భారతీయ స్పేస్ స్టేషన్, మిగతా మిషన్స్ అన్నీ ఫాలో అవుతాయి. సో దిస్ ఈజ్ అన్ బేసిక్ స్టెప్. సో డెఫినెట్గా ఇది పాస్ అవుతుంది అనుకుంటున్నా. సో అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. ఇది కనుక ఫెయిల్ అయితే చంద్రయాన్ 4 ఫెయిల్ అయినట్లే.
గగన్యాన్ ఫెయిల్ అయినట్లే అండ్ భారతీయ స్పేస్ స్టేషన్ మిషన్ కూడా ఫెయిల్ అయినట్లే. ఇటువంటి రీసెర్చ్డ్ కంటెంట్ నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఇంతకుముందు చెప్పినట్లు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ సస్టైనబుల్ వెల్త్ 50 ఇండెక్స్ ఫండ్ గురించి మర్చిపోదండి. బిగినర్స్కు ఇది మంచి అవకాశం. దీని యొక్క లాస్ట్ డేట్ January 16th, 2025. ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. దీని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. ఒకవేళ మనకు అన్ఫార్చునేట్గా ఏమైనా అయితే మన ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్ని ఇన్సూరియరే పే చేస్తారు. మెచ్యూరిటీ ఫండ్ను మన నామినీకు ఇస్తారు అనమాట. దీని యొక్క లైఫ్ కవర్ 10 టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ప్రీమియం ఉంటుంది లేదా 120 టైమ్స్ ఆఫ్ మంత్లీ ప్రీమియం ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుంది, మన ఫ్యూచర్ కూడా ఉపయోగపడుతుంది. జై హింద్.